హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. పోయిన వీడియో అంటే KNM 1638 వీడియోకి వైనాట్ అనే వ్యక్తి కామెంట్ అయితే చేశాడండి. అది ఏ కామెంట్ అంటే షుగర్లెస్ RNR 15048 రకాన్ని దాని గురించి వివరించమని కామెంట్ అయితే చేశాడండి. ఈరోజు ఆ పైరు కాడికైతే వచ్చాను. దాని గురించి అయితే మీకైతే వివరిస్తాను. అది పుట్టి పూర్వత్తాలు అంటే అది ఎక్కడ పుట్టింది, అది ఎక్కడ ఉత్పత్తి అయ్యింది, మీకైతే అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే ఉంటాయి. నా వీడియో కట్ చేయకుండా అంటే చూడండి. ఈ విత్తనం ఎక్కడ పుట్టిందో ముందుగా తెలుసుకుందాం. ఇది హైదరాబాదులో తెలంగాణ రాజేంద్ర నగర్ జయశంకర్ శాస్త్రవేత్త ఆయనైతే ఈ విత్తనం అయితే ఉత్పత్తి చేశాడండి. ఈ విత్తనం వచ్చేసి మా ఏరియాలో ఈ వెడలూరు మండలం చౌకచెర్లలో ఈ 2000 సంవత్సరంలో 2 కేజీలు విత్తనాలు ఒక రైతు అయితే తెచ్చాడండి. హైదరాబాద్ నుంచి 2 కేజీలు విత్తనాలు అయితే తెచ్చాడు. ఆ విత్తనాలు నారు పోసి ఒక 2 పాయలు వేసాడండి. ఈ విత్తనం అక్కడి నుంచి ఉత్పత్తి అయిందండి. మా విలేజ్లో 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు 2026 సంవత్సరాల నుంచి మా ఏరియాలో ఇది ఉత్పత్తి అయింది. సరే, దీని గురించి తెలుసుకుందామండి. ఈ RNR షుగర్లెస్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది నారు నవంబర్లో అంటే రబీలో అనుకూలమైన పంట అండి. ఇది ఖరీఫ్లో అయితే మా ఏరియాలో అయితే ఖరీఫ్లో అయితే వేయరండి ఈ పంటని, కానీ ఖరీఫ్లో కూడా వేసుకోవచ్చు అని అంటారు. కానీ మేమైతే ఖరీఫ్లో వేయవండి, ఈ రబీలో అయితే వేస్తాం. ఇది సన్న రకం గింజ అండి, సన్న రకం గింజ. ఇది నారు వచ్చేసి నవంబర్లో రబీలో అయితే పోసుకోవచ్చు. నవంబర్లో పోసుకొని 20 రోజులకైతే నాటు అయితే వేసుకోవాలండి. ఈ విత్తనం నాటు 20 రోజులు పైబడిన నెల పైబడిన ఈ విత్తనం అయితే వేసుకోబోలే. లేతనారే 20 రోజుల లోపే నాటైతే వేసుకుంటే మంచి దిగుబడి అయితే వస్తుందండి. 30 రోజులకి వేసుకున్న ఇది పోయిన వీడియోలో మీకైతే చూపించాను. ఈ KNM 1638 పైరు గురించి అయితే మీకు చూపించాను. పొట్లకి ఎలా వచ్చేసిందో చూడండి. 35 రోజులకి వేసిన నాటు పొట్లకు వచ్చేసింది అనమాట. అలాగే ఈ RNR షుగర్లెస్ అదే రకంగా ఇది పొట్లకు వచ్చేస్తుందండి. 20 రోజులకు కంపల్సరీగా నాటు అయితే వేసుకోండి. నెలలోపు పిండ్లు అయితే వేసుకొచ్చేసి ఈ రబీలో వచ్చేసి పైరు మటుకు బాగా ఏపుగా ఎదగద్దండి. తర్వాత వచ్చేసి మందులు ఎక్కువైతే అడగదంటే అదేమో మనల్ని ఏం అడగదు. మనకైతే తెలిసిపోతూ ఉంటుంది ఏ తెగులు పడద్దా ఏందని మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ పైరు అయితే మందులు ఎక్కువగా పిచికారీ అయితే చేసుకోబలే. ఫస్ట్లో అయితే ఈ పైరుని చాలామంది అయితే వేసారండి. ఈ షుగర్లెస్ పైరుని ముందే అంటే 1-2 సార్లు అంతే పచ్చపురుగుకి ఇట్లా ఒడ్లు కలరింగ్కి స్ప్రే చేశారు. కానీ ఇంకా ఏ దానికి అసలు స్ప్రే చేయలేదండి. ఇప్పుడు మనం దాన్ని అలవాటు చేసామన్నమాట. ఎలాగంటే మనకి పచ్చపురికి కొడుతున్నాం, తర్వాత పాము పడకు కొడతాం, ఒడ్లు కలరింగ్కి ఇది మనం అలవాటు చేసేసామన్నమాట. పైరుకి అలవాటు చేసేసామన్నమాట. అలాగా చేయకూడదండి, అలవాటు అయితే చేయకూడదు. లేని తెగుళ్ళకి తీసుకుపోయి మనం ముందు కొట్టినా కూడా ఎక్కువ ఖర్చులు అయితే అవుతాయి. ఎక్కువగా రైతులైతే ఈ వరిని ఎంచుకుంటారండి. దేనికంటే సన్న రకం గింజ కాబట్టి బియ్యం కూడా సన్నంగా ఉంటాయి, అన్నం కూడా తినేదానికి అంత నీట్గా అయితే ఉంటుందండి. అందుకని ఈ సన్న రకాన్ని ఎక్కువగా రైతులు ఇష్టపడతారు, ఎక్కువగా వేస్తారు కూడా. దిగుబడి కూడా మంచి దిగుబడి అయితే వస్తుంది. ఇది దిగుబడి వచ్చేసి 40-45 బస్తాలు, 50 బస్తాల దాకా 74 కేజీలు 50 బస్తాల దాకా దిగుబడి అయితే వస్తుంది. రేటు మటుకు అధికంగా ఉంటుందండి. ఈ RNR షుగర్లెస్ రేటు మటుకు ఏ పైరైనా ఎత్తుకోండి, రేటు తక్కువ. ఈ బీపీటీలు రేటు తక్కువ.
తర్వాత వచ్చేసి ఈ కేఎన్ఎం రేట్ తక్కువ, కేఎన్ఎం 1638 ఉంది, కేఎన్ఎం 733 ఉంది. అన్నీ ప్రతి ఒక్కటి రేట్ తక్కువ అండి. ఇది మటుకు షుగర్లెస్ కంపల్సరిగా అది అధికమైన రేటు అనండి. ఎందుకంటే ఇప్పుడు షుగర్లెస్ ఇది బీపీటీలు 16,000 అయితే ఇది 22-23 దాకా కూడా ఉంటుంది. అంత రేట్ అనమాట. దేనికంటే ఇది సన్నగింజ కాబట్టి మిల్లర్లు కూడా దీన్ని కొనుగోలు అయితే చేస్తారండి. పొలాన్ని అయితే చూద్దాము. ఆ పొలంలో ఆ కంకి అయితే తీసింది. ఆ కంకి గడ ఎంత పొడుగునుందో మీకైతే చూపిస్తానండి. చూడండి ఎంత పొడుగునుందో చూడండి. అమ్మడమ్మడి ఒక జాన్ ఉంది, జాన్ పైనే ఉంది కంకి. గింజ గడ సన్న గింజ, ఒకసారి బాగా చూడండి. సన్న గింజ బీపీటీల కన్నా ఇంకా సన్న గింజ. బీపీటీలు కొద్దిగా లావుగా వస్తాయి, ఈ షుగర్లెస్ కాబట్టి సన్న గింజ. ఈ వడ్లే సన్నగా ఉండే, దాని లోపల బీపీ గింజ ఎంత సన్నగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఒకటే రైతు అయితే జాగ్రత్త అయితే తీసుకోవాలండి. పిండిలు అధికంగా వేసుకోకూడదండి. అధికంగా వేసుకుంటే ఇది ఏపుగా ఎదగద్దు అనమాట, బాగా ఎదగద్ది. కంకి కూడా పెద్ద కంకి కాబట్టి ఎదిగిన మాట గబక్కన మన టైం బాగలేక వర్షాలు పడినాయి అనుకో, సపాయిగా పడుకుంటుందంటే మోములు రావటం, రైతు అయితే చాలా నష్టపోతాడు. అందుకని మితంగా పిండిలు వేసుకుంటే ఇది మంచి దిగుబడిని అయితే ఇస్తుందండి. ఈరోజు ఈ షుగర్లెస్ గురించి అయితే మీకైతే తెలియజేశానండి. ఏమన్నా పైర్లు మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, ఆ వీడియో అయితే చేస్తానండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.